ఓ రోజు మన దగ్గర బ్రోకరేజ్కి ఒక్క పైసా కూడా ఇవ్వని రోజులు వస్తాయని నితిన్ కామత్ ఒక కలనైతే కన్నారు. సో అసలు నితిన్ కామత్ ఎవరు? బెంగళూరులో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తి. రాత్రిపూట కాల్ సెంటర్లో పనిచేస్తూ మార్నింగ్ టైంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నేర్చుకుంటూ ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడు. ఎన్నోసార్లు నష్టాలు, కస్టమర్ సపోర్ట్ కూడా సరిగ్గా ఉండేది కాదు. ఒకసారి 5 లక్షల వరకు లాస్ వచ్చిన రోజులు నితిన్ జీవితాన్ని తిరిగి ఆలోచించుకునేలాగా చేశాయి. అతని తమ్ముడు నిఖిల్ కామత్ పెద్దగా చదువుకోలేదు, కానీ స్టాక్ ట్రేడింగ్ మీద పూర్తిగా ఫోకస్ పెట్టాడు. అప్పట్లో ఫోన్లు చేసి ఆర్డర్స్ పెట్టేవాళ్ళు. కనీసం ఒక ఆర్డర్ వేసేందుకు 100 రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుండేది. ఈ ఇద్దరు ఒక ఆలోచనతో ముందరకు వచ్చారు. ట్రేడింగ్ని డిజిటలైజ్ చేయాలి, ఎఫోర్డబుల్గా అందరికీ అందుబాటులో ఉంచాలి. ఇక్కడే అసలు కొద మొదలైంది. కానీ వాళ్ళ దగ్గర ఫండింగ్ లేదు. అప్పటికే ఉన్న మనీతోటి ట్రై చేశారు. ఎస్టాబ్లిష్డ్ బ్రోకర్లు మార్కెట్ను ఛాలెంజ్ చేయాలి అంటే ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అవసరం. టెక్నికల్ నాలెడ్జ్ లేదు, హ్యూమన్ రిసోర్స్ లేదు, డెవలపర్లు లేక ఇనీషియల్గా వారు నెట్లో ఫ్రీలాన్సర్లను కాంటాక్ట్ చేశారు. కానీ అది సరైన రిజల్ట్ని అయితే ఇవ్వలేదు. చాలా మంది నమ్మకం చూపించలేదు. బ్రోకరేజ్ లేకుండా అసలు ఏం బిజినెస్ అని చాలా మంది విమర్శించారు. అయినా సరే వీరు మానలేదు. నితిన్ ట్రేడింగ్ అనుభవాన్ని, నిఖిల్ మార్కెట్ ఇన్ఫ్యూజన్ని కలిపి నెమ్మదిగా వాళ్ళ స్టైల్లో ఒక వేని క్రియేట్ చేసుకున్నారు. పెద్ద ఆవిష్కరణలు చిన్న అసంతృప్తుల నుంచే మొదలవుతాయి. చిన్న సమస్యలను గమనించండి, అది పెద్ద అవకాశంగా మారుతుంది. స్టార్టింగ్లో నో చెప్పిన వారే తర్వాత అవార్డులు ఇస్తారు. అప్పుడే మొదలైంది జిరోదా. అసలు జిరోదా అంటే ఏంటి అంటే ఎటువంటి అవరోధం లేనిది అని మీనింగ్. 2010లో జిరోదా స్టార్ట్ అయింది. Zerodha started in 2010. ఒకవేళ డెలివరీ ట్రేడింగ్ కి జీరో బ్రోకరేజ్ వసూలు చేస్తే అనే ఒక థాట్ తోటి వచ్చారు. అప్పుడు మిగతా బ్రోకర్లు 0.3% నుండి 0.5% ఛార్జ్ చేస్తున్నారు. జిరోదా మాత్రం 20 రూపీస్ ఫ్లాట్ ఫీజ్ తోటి మార్కెట్లో విప్లవాన్ని తీసుకొచ్చింది. బ్రోకింగ్ రంగంలో అప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. హై బ్రోకరేజ్ ఛార్జెస్, సాఫ్ట్వేర్ ఇష్యూస్, ట్రాన్స్పరెన్సీ లేకపోవటం, కావాల్సిన ఎడ్యుకేషన్ని ఇన్వెస్టర్స్కి ప్రొవైడ్ చేయలేకపోవటం. ఈ గ్యాప్ను అర్థం చేసుకుంది జిరోదా. అప్పుడే మొదలైంది జీరో డెలివరీ ట్రేడింగ్. ఫ్లాట్ 20 రూపీస్ ఇంట్రాడే FNO ట్రేడింగ్ని మొదలుపెట్టింది. ఇన్ హౌస్ ప్లాట్ఫామ్స్ని బిల్డ్ చేసుకుంది కైట్ అండ్ కన్సోల్ తోటి. వర్సిటీ అనే ఫ్రీ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ని మొదలుపెట్టింది. ప్రైస్తో కాదు, విజన్తో పోటీ పడాలి. If you can change the market mindset, you are already on the right path. జిరోదా ఎప్పుడు కూడా అవుట్ సైడ్ వెండర్స్ మీద పెద్దగా ఆధారపడలేదు. సో ఈ టెక్నికల్ టూల్స్ వీటన్నిటిని కూడా ఇంటర్నల్గానే డిజైన్ చేయడం మొదలుపెట్టారు. కైట్ అనే ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్, కన్సోల్ అనే ఒక బ్యాక్ ఆఫీస్, కాయిన్ అనే ఒక డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్, ఇవన్నీ యూజర్ ఎక్స్పీరియన్స్ని అద్భుతంగా మార్చేశాయి. వీటిల్లో చాలా టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. లో లేటెన్సీ, హై స్పీడ్ ట్రేడింగ్, మొబైల్ ఫస్ట్ సింపుల్ UI, APIs ఫర్ డెవలపర్స్, జీరో క్లటర్, ఫుల్ కంట్రోల్ టు యూజర్స్. టెక్నాలజీ ఒక ఖర్చు కాదు, అది ఒక పెట్టుబడి. టెక్ని ఫ్యూచర్గా కాదు, కోర్ ఎలిమెంట్గా వాడండి. బెంగళూరులో ఒక చిన్న అపార్ట్మెంట్లో నితిన్ అండ్ నిఖిల్ ఇద్దరు ఒక్క టేబుల్, 2 ల్యాప్టాప్స్ తోటి జిరోదాని స్టార్ట్ చేశారు. కంపెనీకి అసలు ఆఫీస్ లేదు, ఎంప్లాయీస్ లేరు, బ్రాండ్ ఐడెంటిటీనే లేదు. కానీ ఒక కళ మాత్రం ఉంది, స్టాక్ మార్కెట్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అని. రోజంతా సాఫ్ట్వేర్ సమస్యలు, టెస్టింగ్, వెబ్సైట్ ఇష్యూస్, బగ్ ఫిక్సింగ్ ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. రాత్రి వేళల్లో కస్టమర్ల కోసం ప్రయత్నించేవాళ్ళు. అందులో వాళ్ళు ఫస్ట్ కస్టమర్ వస్తే మిగతా వాళ్ళందరూ వచ్చేస్తారు అనుకున్నారు. కానీ కస్టమర్ రావడం అనేది సాఫ్ట్వేర్ కోడ్ రాయడం కన్నా కష్టమని ఆ రోజు వాళ్ళకి తెలియదు. ఆ రోజుల్లో నితిన్ ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో జిరోదా గురించి ఒక పోస్ట్ పెట్టాడు. జీరో డెలివరీ బ్రోకరేజ్, ఎనీవన్ ఇంట్రెస్టెడ్ అని. దానికి ఒక ఆన్సర్ వచ్చింది, సార్ ఇది స్కామ్ కాదు కదా అని. అక్కడే మొదలైంది నితిన్ నిజమైన టర్నింగ్ పాయింట్. అతను వెంటనే ఆ వ్యక్తికి కాల్ చేశాడు. 1 గంట పాటు మాట్లాడాడు. తానే ఫౌండర్ అని చెప్పాడు. ప్రశ్నలకు ఓపిక్గా సమాధానాన్ని ఇచ్చాడు. చివరికి ఆ వ్యక్తి ఓపెన్ చేశాడు జిరోదాలో ద ఫస్ట్ అకౌంట్. అతనే జిరోదా ఫస్ట్ కస్టమర్. ఈ సిచ్యువేషన్ తర్వాత ఫస్ట్ 10 అకౌంట్స్ వరకు ప్రతి ఒక్కరితో నితిన్ స్వయంగా మాట్లాడాడు. ప్రతి డౌట్ క్లియర్ చేసేవారు. ఒకసారి ఒక కస్టమర్కి KYC తోటి ఒక ఇష్యూ వచ్చింది. కానీ అతని ఇల్లు బెంగళూరు అవుట్స్కట్స్లో ఉండటం వల్ల
పేపర్స్ పంపడం చాలా కష్టమైంది. నితిన్ కారులో వెళ్ళి పర్సనల్గా డాక్యుమెంట్లను తీసుకొని వచ్చాడు. ఆ కస్టమర్ అసలు సర్ప్రైజ్ అయ్యారు. మీరు జిరోదాకి CEO కదా అని చెప్పి మీరెందుకు వచ్చారని అడిగారు. నితిన్ అప్పుడు నవ్వుతూ, మా దగ్గర CEO అంటూ వేరుగా ఎవరూ లేరు, మొత్తం మేమే అని. మీలాంటి వాళ్ళు మాకిచ్చే ఫస్ట్ హోప్. ఇలాంటి అనుభవాలే జిరోదాకి ఫస్ట్ 100 కస్టమర్స్ని తీసుకొచ్చి పెట్టింది. వాళ్ళే తర్వాత జిరోదా బ్రాండ్కి ప్రమోటర్లు అయ్యారు. వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పారు, ఫ్యామిలీకి చెప్పారు. వర్డ్ ఆఫ్ మౌత్ అప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు చూసుకుంటే 1 కోటి యాక్టివ్ యూజర్లు ఉన్న జిరోదాకి మొదటి ఒక కస్టమర్ కోసం పడిన కష్టాలు వెనకాలే నిలుస్తాయి. కానీ ఆ ఓపిక, అంకిత భావం లేకుంటే ఇవాళ ఈ కథ అసలు ఉండేది కాదు. మొదటి కస్టమర్ రావటం అది ఓ నమ్మకానికి వచ్చిన గెలుపు. మార్కెట్పై కాకుండా మన కమిట్మెంట్ పైన మొదటి వ్యక్తి విశ్వాసాన్ని పెడతాడు. 2010లో జిరోదా స్టార్ట్ అయ్యేసరికి నితిన్ అండ్ నిఖిల్ ఇద్దరే మెయిన్ ఎంప్లాయీస్. వాళ్ళతో పాటు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ కూడా కొంతకాలం అయితే తీసుకున్నారు. స్టార్టప్ లో ఉద్యోగాల సంఖ్య ఎంత ఉంటుంది? గట్టిగా 5, 10 లేదా 15. 2015 వరకు కూడా జిరోదాలో ఎంప్లాయీస్ కౌంట్ గట్టిగా 30 కూడా దాటలేదు. అయినా సరే యాప్ డెవలప్మెంట్, కస్టమర్ సపోర్ట్, అకౌంట్స్ ఓపెనింగ్, బ్యాక్ ఎండ్, టెక్నికల్ ఇష్యూస్ అన్నిటినీ అదే టీం చేసేది. ఒక్కసారి ఒక ఇంటర్వ్యూలో నితిన్ ఒక మాట చెప్పాడు, మేము హైర్ చేయడానికి భయపడే వాళ్ళం కాదు, కానీ హైర్ చేయాల్సిన అవసరం లేదని అనిపించింది అని. అసలు ఇది ఎలా సాధ్యమైంది? టెక్నాలజీ మీద ఎక్కువగా ఆధారపడింది జిరోదా. జిరోదాలో సాధ్యమైనంత వరకు ఆటోమేట్ చేసేసారు. అకౌంట్ ఓపెనింగ్ మొత్తం డిజిటలైజ్డ్ ప్రాసెస్లో పెట్టేశారు. టికెట్ల ద్వారా కస్టమర్ క్వైరీస్ని అడ్రస్ చేశారు. మాన్యువల్ ఎంట్రీస్ తగ్గించి APIs, బాట్స్ వాడటం మొదలుపెట్టారు. ఎంప్లాయీ ట్రైనింగ్ అని అంటే ఒక ఓనర్షిప్ లాగా చూపించారు. ప్రతి జిరోదా ఉద్యోగికి మీ పని మీద మీరే CEO అని చెప్పారు అనే ఒక భావాన్ని కల్పించేలాగా చేశారు. మైక్రో మేనేజ్మెంట్ లేదు. పనితీరుపై పూర్తి నమ్మకం కలిగించారు. అండ్ అక్కడ ఇతర బ్రోకింగ్ సంస్థల మాదిరిగా టార్గెట్స్, ఇన్సెంటివ్స్ లేవు. నో హై ప్రెషర్ కల్చర్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేశారు. అసలు అవుట్ సోర్సింగ్ అనే దాన్ని పక్కకు తీసేసి వాళ్ళే ఇన్హౌస్ బిల్డ్ చేశారు. కైట్, కన్సోల్, కాయిన్ వంటి టూల్స్ అంతా ఇంటర్నల్ టీమ్తోనే తయారు చేసింది. ఈ టీం చిన్నదే అయినా హైలీ స్కిల్డ్, అలైన్డ్ విత్ జిరోదా విజన్. ఒక్క సంఘటన చెప్తాను. జిరోదా టెక్ టూల్లో ఏదైనా ఒక బగ్ వస్తే ఆ ఇష్యూని అడ్రస్ చేసేది అదే కోడ్ రాసిన వ్యక్తి. మధ్యలో ఒక ప్రాజెక్ట్ మేనేజర్, టీమ్ లీడ్ అనే లెవెల్స్ అనేవి అసలు ఉండవు ఇక్కడ. అందుకే ఎఫిషియన్సీ బాగా పెరిగింది. ఓ చిన్న టీం పెద్ద పనులు చేయగలుగుతోంది. దాని యొక్క ఫలితం 2023లో జిరోదా కంటే 10 రెట్లు ఎక్కువ ఉద్యోగులున్న బ్రోకింగ్ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. కానీ జిరోదా మాత్రం 1100 మంది కంటే తక్కువ ఉద్యోగులతో ఉండి కూడా 2900 కోట్లకు పైగా లాభాన్ని పొందింది. పెద్ద టీం ఉండాలి అన్నది ఒక మిత్. సరైన టీం ఉంటే చాలు. ఎఫిషియన్సీ అనేది హెడ్ కౌంట్ మీద రాదు, మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. 2014లో జిరోదా వర్సిటీ అనే స్పెషల్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ని ప్రారంభించారు. అది భారతదేశంలోనే ఫస్ట్ ఫ్రీ ఎఫిషియంట్ స్టాక్ మార్కెట్ ఎడ్యుకేషన్ రిసోర్స్. నో యాడ్స్, నో లాగిన్స్, ఓన్లీ నాలెడ్జ్. సో ఈ ఒక్క నినాదంతో మనకి వర్సిటీ ఒక ప్లాట్ఫామ్ బయటకు వచ్చింది. బిగినర్స్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ వరకు మాడ్యూల్స్ ఉంచారు. ట్రేడింగ్, టెక్నికల్స్, ఆప్షన్స్, రిస్క్ మేనేజ్మెంట్ మాడ్యూల్స్ని ప్రొవైడ్ చేశారు. మొబైల్ యాప్స్లో క్విజ్ని కండక్ట్ చేశారు. మల్టిపుల్ లాంగ్వేజెస్ అంటే రకరకాల లోకల్ లాంగ్వేజెస్లో కూడా ఆ యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. సో దీనివల్ల లక్షల మంది లెర్నర్స్ వాళ్ళకి జిరోదాకి ఒక ట్రేడింగ్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి ఉపయోగపడ్డారు. బ్రాండ్ మీద ట్రస్ట్ పెరిగింది. లీడ్ జనరేషన్ టూల్గా ఒక వర్సిటీ మారింది. నాలెడ్జబుల్ ఇన్వెస్టర్స్ అని అంటే ఒక లాయల్ కస్టమర్స్ అని వాళ్ళు గట్టిగా నమ్మారు. ఎడ్యుకేషన్ అని అంటే ఖర్చు కాదు, అది ఒక బ్రాండ్కి పెట్టుబడి. వెన్ యూ డెలివర్ వాల్యూ టు ద కస్టమర్, అతనికి మీ పేరే గుర్తుండిపోతుంది. జిరోదా స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఎన్నో టెక్నికల్ ఇష్యూస్ అయితే ఎదురయ్యాయి. ఒకసారి ఒక ట్రేడింగ్ ఫ్రీక్వెన్సీ పెరగడంతో సర్వర్లన్నీ క్రాష్ అయిపోయాయి. కానీ ఆ సందర్భంలో వారు తీసుకున్న బాధ్యత, వేగంగా చేసినటువంటి రికవరీ తీరును చూసి కస్టమర్ యొక్క ట్రస్ట్ ఎంతో పెరిగిపోయింది. కస్టమర్ ట్రస్ట్ బిల్డ్ చేయాలి అని అంటే ఇష్యూస్కి టైంలో ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది ఇంపార్టెంట్. ఫర్మ్ డెసిషన్స్ బ్రాండ్ని తయారు చేస్తాయి. జిరోదా డెలివరీ ట్రేడింగ్ను ఫ్రీగా ఇచ్చింది, కానీ లాభాల కోసం ఎన్నో మార్గాలను వేశారు. 20 రూపీస్ పర్ ఆర్డర్ ఇంట్రాడే FNO, AMC ఛార్జెస్ ఫర్ డీమ్యాట్,
ఏపీఐస్ ఫర్ ఆల్గో ట్రేడర్స్ అంటే జిరోదా కైట్ కనెక్ట్ కోసం, కాయిన్ ద్వారా ఎంఎఫ్ సర్వీసెస్, ఐడిల్ ఫండ్స్ మీద ఫ్లోట్ ఇన్కమ్, రెయిన్ మ్యాటర్ ద్వారా స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్స్. ఫైనాన్షియల్ ఇయర్ 23లో దాదాపుగా 6,875 కోట్ల రెవెన్యూను చేసి ఇలా వాళ్ళు 2,900 కోట్లు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తోటి నిలబడ్డారు. ఫ్రీ అంటే నష్టపోవడం కాదు, సరైన స్ట్రాటజీతో లాభాలు ఖచ్చితంగా వస్తాయి. వాల్యూ ఇచ్చి వాల్యూనే సంపాదించాలి. ప్రచారం లేకుండా బలమైన బ్రాండ్ని ఎలా నిర్మించారో ఒక్కసారి చూద్దాం. జిరోదా ఎప్పుడు భారీగా అడ్వర్టైజ్మెంట్స్ మీద ఖర్చు పెట్టలేదు. దానికి బదులు వర్సిటీ ద్వారా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేశాయి, వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా గ్రోత్ను తీసుకున్నాయి, రిఫరల్ ప్రోగ్రామ్స్ ద్వారా క్లయింట్స్ని ఎక్వైర్ చేశాయి, కంటెంట్ మార్కెటింగ్ యొక్క డెఫినేషన్నే మార్చేసి బ్లాగ్స్ అండ్ ఇంటర్వ్యూస్ ద్వారా మార్కెటింగ్ని బాగా పెంచుకున్నాయి. దాని యొక్క రిజల్ట్ కింద 1 crore అకౌంట్స్ పైగా యాక్టివ్ యూజర్స్ అండ్ ఇండియాస్ నెంబర్ 1 బ్రోకర్ బై వాల్యూమ్ గా జిరోదా నిలబడింది. మంచి కంటెంటే ఇప్పుడు అప్గ్రేడ్ అయిన ఒక అడ్వర్టైజ్మెంట్. వెన్ దెర్ ఇస్ ఎ ట్రూ వాల్యూ, ద బ్రాండ్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. జిరోదా ఒక్క పైసా కూడా బయట నుంచి ఫండింగ్ తీసుకోలేదు. ఎలాంటి బిజినెస్ ప్రెషర్స్ లేకుండా ఆత్మవిశ్వాసంతో బిజినెస్ ని నిర్మించారు. నో వెంచర్ క్యాపిటలిస్ట్, నో ఏంజల్ ఇన్వెస్టర్స్, నో ప్రెషర్ ఫర్ యూజర్ గ్రోత్, 100% ఫౌండర్ ఓన్, ప్రాఫిటబుల్ ఫ్రమ్ ఎర్లీ ఇయర్స్. Business isn't about the growth alone. It's about growth, profitability and with trust. Founders నిజంగా నిర్ణయాలు తీసుకునే ఫ్రీడమ్తో ఉండే ఈ మోడల్ వల్లనే జిరోదా రెయిన్ మ్యాటర్ అనే ఒక ఫిన్టెక్ కంపెనీని ప్రారంభించారు. చిన్న స్టార్టప్స్కు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి వాళ్ళతో కలిసి టెక్నాలజీని ముందరికి తీసుకువెళ్ళటమే వాళ్ళకి మెయిన్ ఎయిమ్. ఎగ్జాంపుల్, వాళ్ళు బిల్డ్ చేసింది ఒక స్మాల్ కేస్, స్ట్రీక్ అండ్ సెన్సిబుల్. వాళ్ళ విజన్ చాలా క్లియర్గా ఉంది. వెల్త్ క్రియేషన్ బియాండ్ ద జిరోదా, ఎకోసిస్టమ్ ఎక్స్పాన్షన్, టెక్నాలజికల్ డెమోక్రటైజేషన్. మీరు ఎదిగాక మరొకరిని ఎదగనివ్వండి. ఇండస్ట్రీ ఎకోసిస్టమ్ బలంగా ఉంటేనే మీరు లాంగ్ టర్మ్లో నిలబడతారు. జిరోదా హైయెస్ట్ మార్కెట్ షేర్ ఉన్నా ఎప్పుడు హడావిడి చేయలేదు. పక్కనున్న కాంపిటీటర్స్ నష్టాల్లో ఉంటే జిరోదా మాత్రం లాభాల్లో ఉంది. ఎన్ఎస్సిలో 18% ట్రేడింగ్ జిరోదా ద్వారే జరుగుతోంది. బలమైన నది ఎప్పుడు శబ్దం చేయదు. ట్రస్ట్ మీద నిర్మించిన బ్రాండ్ ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఫోకస్ క్లియర్గా ఉంటే బ్రోకరేజ్ మీ మార్గాన్ని ఆపదు, అది మార్గంగా మారుతుంది. ద పాత్ షోన్ బై ద జిరోదా హ్యాస్ బికేమ్ గైడింగ్ లైట్ ఫర్ ద స్టార్టప్ ఎకోసిస్టమ్. మీరు కూడా ఈ కథను స్ఫూర్తిగా తీసుకొని బిజినెస్ వాల్యూస్తో బిల్డ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏదైనా ఒక కేస్ స్టడీ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.